గుంటూరు నగర ఏఐఎస్ఎఫ్ పూర్వ అధ్యక్షులు సిపిఐ నగర సమితి సభ్యులు అమర్జీవి కామ్రేడ్ నవీన్ 4వ వర్ధంతి సభ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట మల్లయ్యలింగం భవనాల్లో నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి కామ్రేడ్ నవీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా ఏపీ ముఠా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్నాంజనేయులు, సిపిఐ నగర కార్యదర్శి కోట మాలయాద్రిలు మాట్లాడారు. నవీన్ తన తాతగారైన జీవి కృష్ణారావు ఆశయాలను పుణికిపుచ్చుకుని పార్టీలో పనిచేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎదుగుతున్న తరుణంలో కరోనా మహమ్మారి 2021 ఏప్రిల్ 28న కబళించింది. ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కామ్రేడ్ గురించి చెప్పాలంటే ముందు నాకైతే మాత్రం ఏడుపు తన్నుకొస్తాము. ఈ పరిస్థితిలో మాట్లాడలేని పరిస్థితి. ఆ కామ్రేడ్తో నాకు ఉన్నటువంటి అనుభవం, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి నాకు తెలిసినటువంటి ఆ కుటుంబంతో నాకున్న సంబంధం కానీ, లేకపోతే చిన్నపిల్లల దగ్గర నుంచి నాకు ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారు పెళ్లి కాక ముందు నుంచి మా కుటుంబంతో ఉన్నట్టు పరిస్థితి. ఉమ్మడి కోటేశ్వరరావు గారి వాళ్ళ కుటుంబం అంతా కూడా మేమంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళ అమ్మ మేమంతా కూడా అట్లాంటి ఆ కుటుంబంతో నాకు ఉన్నంత సంబంధం ఇచ్చా మా కుటుంబ సభ్యుడు పోయినట్టుగానే నేను బాధపడ్డాను ఆ రోజున. ఇప్పటికి కూడా అది గుర్తొస్తే మనసులో విషాదం, ఆ మనసంతా నిండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కామ్రేడ్కి జోహార్ చెప్తూ కామ్రేడ్ నవీన్ జోహార్. నవీన్ కార్యదర్శిగా, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శిగా నేను మీ ఇద్దరం కూడా సుమారుగా 4 సంవత్సరాలు 2 టర్ములు ఏఐఎస్ఎఫ్ గుంటూరు నగరంలో పనిచేశాను. అదేవిధంగా చాలా పౌరసివ్ మైండ్ సెట్, అదేవిధంగా అగ్రెసివ్ మైండ్ సెట్తో ఉండి అనేక సూచన సలహాలు కూడా ఇస్తూ ఉండేవాడు. నవీన్ రాబోయే రోజు ఏదైనా నవీన్ అయితే ఆశించాడో ఆ విధంగా పార్టీని మనం ముందు తీసుకుని పోదామని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా నివాళులర్పించవలసింది కోరుతాం. 4వ వర్ధంతి చేసుకోవడం దురదృష్టకరం. ఏదైతే మరి విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అట్లాగే పార్టీలో సంబంధించి కూడా పార్టీ నాయకుడిగా మరి ఎదుర్కొన్న టైంలో మరి అకాల మరణం ప్రపంచాన్ని అంతా కూడా మరి హలాకులం చేసిన కరోనా నవీన్ కూడా పట్టణ పెట్టుకోవడం జరిగింది. నవీన్ చనిపోయే రోజు కూడా ఆ రోజు ఏదైతే బాధపడుతూ ఇంట్లో ఉండి డైరెక్ట్గా నడిచి దీనికి లలిత హాస్పిటల్ రావడం తెలియగానే హాస్పిటల్ కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి మళ్ళీ 1-2 హాస్పిటల్ మరి పెట్టినా మరి ఖరీదైన వైద్యం చేసినా కూడా నవీన్ని మరి దర్శన పరిస్థితి మరి చూస్తాము. దాంట్లో కూడా మరి తాత జీవి కృష్ణారావు చెప్పిన పాటలు, తండ్రి మరి సురేష్ గారు వారి క్రమంలో మరి నవీన్ మరి కుటుంబ సంబంధాలతో ఏదైతే ఎవరింటికి వచ్చినా కూడా మరి అందరితోటి కుటుంబ సంబంధాలతోటి మరి అందరిని కూడా కుటుంబాలుగా ఉండాలనే ఆకాంక్షతో అందరి కుటుంబాలతో కూడా కలిసిమెలిసి ఉన్న నవీన్ లేకపోవటం మరి వ్యక్తిగతంగా నాకు అట్లాగే పార్టీ కూడా, ఈ నగర పార్టీ కూడా కొంత కనిపించే పరిస్థితిలో అందుబాటులో లేకపోవటం, మరి మరణాన్ని మరి ఆ రోజు కూడా కరోనా ఉన్నప్పుడు కూడా అందరూ భయపడుతున్న పరిస్థితిలో కూడా కొంతమంది వెళ్ళి అంత్యక్రియలో కూడా పాల్గొన్నాం. ఆ అదృష్టం కూడా నాకు కూడా ఆ రోజు వెళ్ళి అంత్యక్రియలో కూడా పాల్గొని ఆ అదృష్టం కూడా నాకు కలిగింది. ఏదైనప్పుడు కూడా నవీన్ లేని లోటు నగర పార్టీకి అట్లాగే మాకు మరి ఇబ్బంది. ఏదైనా కూడా పాపం కుటుంబం కూడా ఈ రోజున ఎక్కువ వయసుకు రావటం, వ్యాపార రీత్యా సెటిల్ అవుతున్న పరిస్థితిలో నవీన్ లేని రోడ్డు కుటుంబానికి కూడా మరి కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో సిపిఐ నగర సమితిగా కుటుంబానికి కూడా సంతాపం తెలియజేస్తూ అందరూ కూడా పాల్గొని